దివ్యాంగుల పురోగతికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. బుధవారం పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో జరిగిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవంలో పిఠాపురం 5 మెన్ కమిటీ సభ్యులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్ కలిసి దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసిన 2 బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానిలో భాగంగానే దివ్యాంగులకు అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం నాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే పథకాన్ని నేడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. కాకినాడ జిల్లాలో 150 ఉచిత బస్సులు దివ్యాంగుల కొరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. 40% వైకల్యం కలిగిన దివ్యాంగులు ఈ పథకానికి అర్హులని, దివ్యాంగుల వెంట వచ్చే సహాయకులకు ఛార్జీల్లో 50% రాయితీ సైతం కల్పించడం జరిగిందన్నారు. స్త్రీ శక్తి పథకానికి ఉన్న నిబంధనలే దివ్యాంగ శక్తి పథకంకు వర్తిస్తాయని తెలిపారు. ఆర్టీసీ సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో 5,000 అంటే సుమారు 6,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసనసభకి ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు దివ్యాంగ శక్తి పథకం ద్వారా 2 ఉచిత బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో 155 ఉచిత బస్సుల్లో వీరందరికీ కూడా ప్రయాణం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కేవలం ఉచిత బస్సే కాకుండా వీరందరికీ కూడా ఉచితంగా పిఠాపురం నియోజకవర్గంలో భోజనం సౌకర్యం కూడా కల్పించి ఈరోజు వారి దగ్గరుండి ఒక సోదరులా దివ్యాంగులందరినీ చూసుకుని పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.